ప్రపంచ దేశాలను వణికించిన సముద్రుని ప్రకోపానికి 20 ఏళ్లు. ఆ ప్రకోపం పేరు సునామీ. ఆ మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. వారిలో ముఖ్యులు మత్స్యకారులని చెప్పుకోవాలి. రెక్కాడితే కాని డొక్కాడని తమపై ఆ గంగమ్మ కరుణ చూపించి మరలా అటువంటి ఉపద్రవం రానివ్వకుండా చూడమ్మా అంటూ గత 19 సంవత్సరాలుగా ప్రతి ఏటా విశాఖ జాలారిపేట మత్స్యకార కుటుంబాలు జరుపుకునే గంగమ్మ జాతర నేడు అత్యంత ఘనంగా జరిగింది. సాగర్ తీరంలో జరిగిన ఆ పండుగకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ తెలియజేస్తారు. మత్స్యకారులకు అత్యంత విషాదకరమైనటువంటి ఘటన జరిగి నేటికి 20 సంవత్సరాలు పూర్తయింది. సునామీ తమ జీవితాల్లో కబలించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అయితే కనుక ప్రతి ఏటా మళ్ళీ అటువంటి విషాదకరమైనటువంటి దినం మళ్ళీ రావకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇది పెదజాలారిపేటలో ఉన్నటువంటి ప్రస్తుతం సాగర్ తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎటువంటి ప్రార్థనలు చేస్తారనే విషయం అయితే కనుక మహిళలందరూ కూడా వచ్చి తమ గంగమ్మను వేడుకుంటూ పూజలు చేస్తున్నారు. ఒక బిందులో పసుపు కుంకుమ వేసి ఆ బిందు కూడా అలంకరణ చేసిన తర్వాత మంచినీళ్ళు అందులో వేసి అందులో కాస్త పాలు కూడా వేసి గంగమ్మకి పాలతో అభిషేకం చేస్తుంటారు. ఆ ఆచారం గత 20 సంవత్సరాల నుంచి తమ కట్టుకున్నవారు కానీ తమ కన్నవారు కానీ వెళ్ళి క్షేమంగా మళ్ళీ వేటకు వెళ్ళి క్షేమంగా రావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. గంగమ్మకి ప్రతి ఏటా కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రార్థనలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి 7 గ్రామాలు కూడా ఈ గంగమ్మ జాతరను జరుపుతూ వస్తుంటారు. అంటే సునామీ వంటి విపత్తు మళ్ళీ తమ జీవితాల్లోకి రాకూడదు, అమ్మ మమ్మల్ని కాచి కాపాడమ్మా అంటూ మహిళలందరూ కూడా చిన్న పెద్ద ముసలి ముతగా అందరూ కూడా పూజలు చేస్తూ వస్తుంటారు. అయితే తమ కుటుంబ సభ్యులు ఎవరైతే వేటకు వెళ్తున్నారో క్షేమంగా మళ్ళీ తిరిగి తమ ఇళ్లకు చేరాలన్న ఒక ఉద్దేశంతో అయితే కనుక పూజలు జరుపుతూ వస్తున్నారు. అయితే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పూజలు జరుపుతున్నటువంటి మత్స్యకార మహిళలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు తుఫాన్లు ఎత్తున్నాయి కదా, మాకు న్యాయం ఏం జరగట్లేదు. కొన్ని రోజులు బట్టి మేము ఉండిపోతున్నాం, 20 రోజులు బట్టి మేము ఇంట్లో ఉండిపోతున్నాం. మా మగవాళ్ళకి ఏం ఆదాయం ఉన్నదండి? ఏటి ఆదుకోతుందండి? మమ్మల్ని ఉండిపోమంటున్నారు. మాకు ఉండిపోవడానికి కూడా దానికి న్యాయం లేదండి. ఉండిపోవడం కానీ మాకు డబ్బులు మేము ఎలా తింటాము? మేము మధ్యకారులమే, కాకపోతే మా వాళ్ళు వెళ్తేనే మేము తింటాము. మా వాళ్ళు వెళ్ళపో మేము తినలేరు. మాకు అవతల కాస్త ఆదాయం ఏం లేదు కదండి. అందు గురించి మాకంటే మేము సునామీ వచ్చిందండి. సునామీ వస్తే అప్పుడు మాకు ఎవరు ఉన్నారు? గంగమ్మ తల్లి ఉంది. గంగమ్మ తల్లి మమ్మల్ని ఆదుకుంది. మా ఊరు అమ్మవార్లందరూ ఆదుకుంటేనే అప్పుడేమొచ్చి మేము పండగ చేస్తామని గంగమ్మ తల్లికి మొక్కున్నాం. అప్పుడు మమ్మల్ని కాపాడింది. గంగమ్మ తల్లి మాకు చల్లగా చూస్తుంది మమ్మల్ని, అంతే. అందుకే మా తల్లికి దండం పెట్టి పాలు నీళ్ళు వేస్తున్నాం. సంవత్సరం 10 సంవత్సరమును మేము భూమిని బురక నుంచి చేపల్లా తల్లికి పాలు నీళ్ళు వేస్తాం. ఆ తల్లికి, గంగమ్మ తల్లికి. ఈ పూజ 20 సంవత్సరాల క్రితం సునామీ వచ్చింది. సో ఆ సునామీ వచ్చినందుకు ఇక్కడ ఈ వేటలు మా వాళ్ళందరూ, మా పెద్దనాన్న వాళ్ళు కానీ మా పెద్దలు కానీ అందరూ ఈ వేటలకు వెళ్ళడం వల్ల తిరిగి క్షేమంగా రావాలి అని చెప్పి గంగమ్మ తల్లికి ఈ పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట. 20 సంవత్సరాల నుంచి ఇది ఇలా కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఈ పూజలో ఎలా చేస్తారంటే, ఒక బిందెలో నీళ్లు తీసుకొని ఆ బిందెని పసుపు కుంకుమతో అలంకరించి పువ్వులేసి అందులో కొంచెం పాలు కలిపి గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి 12వ నెల 26వ తారీఖున గంగమ్మ తల్లికి మేము ఎప్పుడూ పూజ చేసుకుంటూ ఉంటాం. అంటే మా మగవాళ్ళు యాట్లకు వెళ్తారు, తుఫాన్లు వస్తూ ఉంటాయి. మరి ఆకులేని అడవిలోకి వెళ్తున్నారు కదండి, ఒక ఆగడానికి కూడా వాళ్ళకు ఉండదు. మరి కాపాడాలంటే మరి మా గంగమ్మ తల్లే మాకు కాపాడాలి. ఊతూ తుఫాన్ రాకన్నా మేము పూజలు చేస్తాను, చెంచము చేస్తాం. మా గంగమ్మ తల్లికి, మా దుర్గమ్మ చెల్లెలకి చేస్తాం. ఊతూ తుఫాన్ రాకన్నా చేస్తున్నాం తల్లి. మా వెళ్ళిన మత్స్యకారులకల్లా చక్కగా తీసుకొచ్చాయి రాస్తల్లే. మాకేం ఉద్యోగాలు లేవు, పద్యోగాలు లేవు. ఎంచేపు గంగలో బతికిన వాళ్ళమేనమ్మా గంగమ్మ తల్లి. 7 అప్పచెల్లి 66 దారులు ఉన్నారా తల్లి.
దుర్గమ్మ ఉన్నది, మాంకాత ఉన్నది, కొత్తంబూరు ఉన్నది, గటీలమ్మ ఉన్నది, రమణప్ప ఉన్నది. అమ్మోళ్ళు అలాగో అక్కడ ఉన్నారు, అన్ని గుళ్ళు తిని ఎదుగుతున్నది. నా తల్లిలో ఆసుకుంటున్నాయి తుఫాను రాకన్నా. ఆ ఇద్దరు తల్లిలే ఆసుకుంటున్నాయా రాసి తల్లి. అమ్మ నువ్వు దుర్గమ్మ చెల్లెలువమ్మా, నువ్వే కాపాడాలమ్మా. నా పుట్టుడు జబ్బులున్నాయా తల్లి గంగమ్మ. నా పిల్లలు అయిపోటోళ్ళు అయిపోయినారు, ఉద్యోగాలు చేస్తున్నారు, నైట్ డ్యూటీ చేస్తున్నారు, రాత్రం చేసిన కొడుకులు 4 కొడుకులు అంతే. నాకు సుఖమా, నా ఆస్తులన్నీ అమ్మేస్తాను, నా అంతస్తులు అమ్మేస్తాను. ఇది ఏం చేసింది ఇల్లు అమ్ముకుందని జనం అంటున్నాలే గంగమ్మ. నీలో రూపాయ నా కొడుకులు సమట ఇల్లులు కట్టాను, ఆస్తి చేశాను. ఎప్పుడు ఇలా సునామీ రాకూడదు అని ఏడుకుంటున్నాం గంగమ్మ తల్లిని. 2004లో వచ్చింది, 2005 నుండి ఇలాగే చేస్తున్నారు. పెద్దాలపేట జనాలల్లో ఇలా చేస్తున్నారు. ఎప్పటికీ మాకు బాగా ఉండాలని, ఎప్పుడు ఇలాంటి సునామీలు ఏమీ రాకూడదని సముద్ర ఒడ్డుని మేము బతుకుతున్నాం. గంగతల్లి పొట్టలోనే మేము బ్రతుకుతున్నాం. పాలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్నీ వేసుకుని ఆ తల్లిని వేడుకుంటున్నాం. ఎప్పటికీ ఇలాంటివి ఆపదలు జరగకుండా మమ్మల్ని చక్కగా కాపాడుతుందని గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాం. ఏది వచ్చినా తల్లి మమ్మల్ని కాపాడుతుంది. ఏటి రానివ్వ మా అమ్మవార్లందరూ మాకు రక్షిస్తాయి, కాపాడుతాయి. ఏడు అప్పచెల్లు అందరూ కాపాడుతారు. ప్రజలందరినీ మేము పూజిస్తాం, ఎప్పుడు పూజిస్తాం ఆ తల్లిని, గంగ తల్లిని. ఇప్పుడు మట్టు గ్రాండ్గా చేస్తాం మేము. చూసాం కదా మత్స్యకార మహిళల అభిప్రాయం. అంటే తమ జీవితాల్లో వెలుగులు నింపడం కానీ, లేదంటే చీకటిని అలుముకునే విధంగా చేయడం కానీ ఏదైనా సరే గంగమ్మ చేతిలోనే ఉంది. తమ భర్తలు, తల్లిదండ్రులు ఎవరైనా సరే మత్స్యకారులు ఈరోజు వేటకు వెళ్తే మళ్ళీ తిరిగి క్షేమంగా తమ ఇళ్ళకి చేరాలన్న ఒక ఉద్దేశంతో ఈ పూజలు జరుపుతూ వస్తుంటామని చెప్తున్నారు. అదేవిధంగా గత 20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సునామీ మహమ్మారి వంటివి మళ్ళీ తమ జీవితాల్లోకి రాకుండా చూడమ్మా అంటూ గంగమ్మను వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒక ఇసుకతో ఒక కుండల ఏర్పాటు చేసుకుని ఆ కుండనే దైవంగా భావిస్తూ పాలాభిషేకం చేస్తూ తమ పూజలు తమదైన శైలిలో చేస్తూ గంగమ్మను వేడుకుంటున్న మత్స్యకారులకు ఎల్లవేళలో కూడా గంగమ్మ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మన జీటీవీ ద్వారా కోరుకుందాం. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, విశాఖపట్నం నుంచి.